తెలంగాణలో 22A భూముల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మంత్రి పొంగులేటి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తే 30% ప్రభుత్వంగా మారిందని హరీష్ రావు విమర్శలు చేశారు. అయితే ప్రతిపక్షాలకు మంత్రి పొంగులేటి కూడా ఘాటు కౌంటర్ ఇచ్చారు. హెచ్ఎండిఏ పర్మిషన్స్ తీసుకున్నవి 22Aలో ఉన్నాయి. రేరా పర్మిషన్ అప్రూవ్ అయినాయి 22Aలో ఉన్నాయి. అంతేకాదు సర్ప్రైజింగ్లీ బ్యాంక్ డాక్యుమెంట్స్ అన్ని రకాలుగా పరిశీలన చేసి బ్యాంకులో లోన్ అప్రూవల్ అయినటువంటి ప్రాపర్టీస్ కూడా ఈరోజు 22Aలో పెట్టారు. లక్షల కోట్ల విలువైనటువంటి భూములు ఈరోజు 22Aలో పెట్టి ఒక కొత్త దందాకి తెరదీసినట్టు మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. రాబరీ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీవు అక్రమంగా నీవు మంత్రి కాక ముందు ఉన్నటువంటి నీ ఆస్తులు ఎంత, ఈరోజు మంత్రి అయినాక సంపాదించిన ఆస్తుల లెక్క ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతా ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో భూముల మీద బాగా అవగాహన ఉండి డాక్టరేట్ చేసినటువంటి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డిగా ఇవాళ చరిత్రకి ఎక్కిండు. ఆయన మాటల్లో అంటాడు, భూముల గురించి మీకేమెరకనే, భూముల మీద నాకెరక, నేను నా ఆఫీసులో ఉంటే నా దగ్గర 100 మంది పనిచేస్తూ ఉంటారు, నేను ఎన్ని ఆర్టీఐ యాక్ట్లు వేసినా ఎంతమందికి నేను వచ్చేసినా అని చెప్పి వారే స్వయంగా చెప్తారు. కాబట్టి మా మల్లారెడ్డి గారు నేను అన్నాడు, ధరణి పోయిందన్నా కానీ ధోరణి పోలేదు అని చెప్పి, ధరణి పోయింది కానీ ధోరణి మారలే అని చెప్పి చెప్పిండు. భూభారతి దేవుడేరు భూహారతిగా మారిపోయిందని చెప్పి చెప్తుండే నేను అక్కడ పోతే. ఇట్లా కొన్ని వందల గ్రామాలలో హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల విలువైన భూముల్ని ఆనాడు కేసీఆర్ ఏమో ల్యాండ్ పుల్లింగ్ బయట తీసుకుంటున్నాడు, కొన్ని అక్రమాలే తీసుకున్నాడు డెవలప్మెంట్ మీద. ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం మొత్తమే తీసుకొని వేలంపాట రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా మారిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. దుర్మార్గాలు అక్రమాల మీద లోతైన అధ్యయనం చేస్తాం. ప్రజా ఉద్యమాలు మాత్రమే కాదు, ఈ దేశంలో చట్టం ఉంది, న్యాయం ఉంది. ఆ చట్టాన్ని న్యాయాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఏవైతున్నాయో వాటికి కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఏ పని కావాలన్నా, ఒక భూమిని నిషేధిత జాబితాలో తీయాలన్నా, ఒక భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలన్నా 30% ఇవ్వాలన్నట. పైగా డెవలప్మెంట్ కూడా వాళ్ళకే ఇవ్వాలన్నట. ఒకవేళ అది మంచి ప్రైమ్ లొకాలిటీలను మంచి జాగలో మంచి ఏరియాలో ఉంటే 30% ఇవ్వాలి, డెవలప్మెంట్ కూడా మాకే ఇవ్వాలంటున్నారట. పొంగులేటి గారు నిన్న సారీ మా అధికారులు తప్పు చేసిండ్రు అంటుండ్రు. అసలు పెట్టిందెవడు? ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పిందెవడో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పెడతావు, ప్రజలు తిరగబెడితే తీసేస్తా అంటవా? ఈ ట్రామాకు, ఈ ఇబ్బందులకు, ప్రజల ఈ కష్టానికి బాధ్యుడెవడో తేలాలనా వద్దా? ఇప్పుడు నువ్వు అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటావా? నువ్వే కదా పెట్టుబడినది, నువ్వు చెప్తేనే అధికారులు పెట్టినారు. ఒకవేళ అధికారులే తప్పైతే ఏ అధికారి చెప్పిండో తేల్చు, ఆ అధికారి మీద చర్యలు తీసుకో. లేదు ఇది నువ్వే చెప్తే నైతిక బాధ్యత వహించి పొంగులేటి గారు రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏవైతే ప్రభుత్వ స్థలాలని ప్రైవేటు వారికి ఇచ్చిన జీవోలను అప్లోడ్ చేయని కారణంగా, అది అప్డేట్ లేని కారణంగా సేమ్ పాత కాపీనే సింపుల్గా జిరాక్స్ లాగా తీసి వాటిని సిగ్నేచర్ చేసి ఇవన్నీ ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నదనే పొరపాటు చేసిన మాట వాస్తవం. 100 గజాలు, 75 గజాలు, 125 గజాలు వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో ముఖ్యమంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు పెట్టడం వలన ఏం ఆశించి పెడుతున్నారని ఆలోచనతో నువ్వు మాట్లాడుతున్నావు అబద్ధాలరావు గారు. అయ్యా, ఏం వ్యాపారం చేసినవని స్లిప్పర్లతో తిరిగిన నువ్వు, ఏ కాంట్రాక్ట్లు చేసినవనో, ఏ బిజినెస్ చేసినవనో, ఎక్కడ ఇండస్ట్రీ ఉందనో స్లిప్పర్లతో తిరిగిన నువ్వు ఈనాడు ఈ 1,00,000 కోట్లకో 50,000 కోట్లకో ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయా? ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు అన్నట్లు ఎదగటం కాదు, ఇది కూడా ఉపయోగించమన్నట్లు మాట్లాడేదానికి ఒక హద్దు ఉండాలి. నాకు తెలిసి మ్యాక్సిమం వితిన్ వీక్ డేస్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో జెన్యూన్ ఉన్న వాటిని అన్నింటినీ క్లియర్ చేస్తాం. మ్యాక్సిమం అవుటర్ లిమిట్ ఈజ్ వీక్ డేస్.